మా ఆధీనంలోనే హర్మూజ్ నౌకలు దాటాలంటే 20% ఫీజు కట్టాల్సిందే. ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటామని, సరుకు రవాణా నౌకలకు 20% ఫీజు వసూలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే అమెరికా తమపై సైనిక దాడుల కారణంగా తాము ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. సోమవారం ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ కార్యక్రమంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, మేము హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటాం. వారి వద్ద ఇరాన్ ఇప్పుడు ఏమీ లేదు అని అన్నారు. అంతేకాదు 47 ఏళ్ల కిందటే ఇరాన్ ముప్పు సమస్యను అమెరికా పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాతో ఇరాన్ నాయకులు 11 గంటల పాటు జరిపిన చర్చలో పాల్గొన్నారని, ఆ సమయంలో అన్ని అంశాలపై అంగీకారం కుదిరిందని ట్రంప్ చెప్పారు. కానీ తర్వాతే ఇరాన్ కొన్ని మార్పులు చేయాలని కోరడం మొదలుపెట్టిందని అమెరికా అధ్యక్షుడు అన్నారు. హర్మూజ్ జలసంధిని మా ఆధీనంలోనే ఉంచుకోబోతున్నాం. బహుశా మేమే దాన్ని నిర్వహిస్తాం. మేము ఈ జలసంధికి రక్షకుడిగా మారుతాం. దీనికి మాకు తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కార్గో నౌకలకు 20% ఫీజు వసూలు చేస్తాం. మా ప్రజలను ప్రమాదంలోకి నెట్టినందుకు మాకు పరిహారం కావాలి అని ఆయన అన్నారు.